ట్రంప్ అడుగు ముందుకు వేస్తే 6 అడుగులు వెనక్కి వేపిస్తోంది అక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ. మొన్నే చెప్పుకున్నాం, ఏదైతే శరణార్థులుగా వచ్చి అక్కడ క్రిమినల్స్గా మారి ఇప్పుడు జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ దేశాలకి డిపోర్ట్ చేస్తామంటే అట్లా చేయడానికి వీల్లేదంటూ ఒక కోర్టు ఇచ్చిన ఆదేశంతో 5-6 రాష్ట్రాల్లో అట్లాగే నిలబడిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే చదువుల పేరుతో వచ్చి వేరే వాటికి చేస్తున్న వాళ్ళని డిపోర్టేషన్ని ఆపేస్తున్నటువంటి పరిస్థితి, ఉద్యోగుల తొలగింపు విషయాల్లోనూ ఆపేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో తాజాగా జడ్జిల మీద ట్రంప్ కీలకమైనటువంటి నిర్ణయాన్ని, అదే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ద ట్రూత్ తనదేదైతే ఉందో దాంట్లో మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఓటర్లు మాకు అధికారం ఇచ్చింది సంస్కరణల కోసం, విధానాల కోసం. బైడెన్ అనేటటువంటి క్రూరుడు చేసినటువంటి తప్పుడు వ్యవస్థలు, తప్పుడు వ్యవహారాల వల్ల అమెరికా నాశనం అవుతుందని మాకు ఓటేస్తే మేము వేగంగా చర్యలు తీసుకుంటుంటే మా ప్రతి అడుక్కి కూడా లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు అయినటువంటి లేదా బైడెన్ ఐడియాలజీతో మమేకమవుతున్నటువంటి న్యాయమూర్తులు అడ్డుపడుతున్నారు. ఇది సహించరానిది. వాళ్ళు ఎంత ఆపినా సరే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నటువంటిది వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నాడు.